హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్, అలాగే అప్లై చేసే విధానము, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు సౌత్ వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. ఇంకపోతే ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఓపెనింగ్ డేట్, టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 14/7/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్, టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 13/8/2025 ఈ డేట్ లోపైతే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు నోటిఫికేషన్ ఒక లింకు, అలాగే అప్లై చేసే లింకు ఈ వీడియో కింద మీకు ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అండ్ రీడ్ ది డీటెయిల్స్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకైతే డైరెక్ట్గా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా సౌత్ వెస్ట్రన్ రైల్వే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పాను కదా. ఈ పోస్టులు మొత్తం అప్రెంటిస్షిప్కి సంబంధించిన పోస్టులు ఫ్రెండ్స్. ఇదైతే ఖచ్చితంగా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 14/7/2025, క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 13/8/2025 ఈ డేట్ లోపైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మొత్తంగా 904 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే వాళ్ళ యొక్క వెబ్సైట్ అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు www.rrchubli.in అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. వాళ్ళకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పటికైతే ముందైతే ఇంకా చెప్తా. ఇంకా మనకు పోస్టుల విషయానికి వచ్చేసరికి ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్, అలాగే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ వీటికి సంబంధించి మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. మొత్తం దాదాపు 907 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏది ఫిట్టర్ వాళ్ళైతే ఫిట్టర్కి సంబంధించి, వెల్డర్కి సంబంధించి అంటే గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్కి సంబంధించి దానికి సంబంధించి ఐటీఐ సర్టిఫికేటు, లేదా ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ సర్టిఫికేటు అంటే ఐటీఐకి సంబంధించింది అనమాట. ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు. ఇంకా దాంతోపాటు కెరీర్ రిపేర్ వర్క్షాప్ సంబంధించి మనకు పోస్టులు అనమాట. ఫిట్టరు, వెల్డరు, మెకానిస్టు, ట్యూనరు, ఎలక్ట్రీషియను, కార్పెంటరు, పెయింటరు, ఇంకా ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్కి సంబంధించి మనకు టోటల్గా పోస్టులు అయితే ఇవి ఖాళీ ఉన్నాయన్నమాట. ఏది 217 అంటే ఇందాక వచ్చేసరికి 237, ఇది వచ్చేసరికి 217 పోస్టులు. ఏది వర్క్షాప్కి సంబంధించి సేమ్ ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇంకా ఐటీఐ వచ్చేసరికి మీకు ఫిట్టర్ అయితే ఫిట్టర్, వెల్డర్ అయితే వెల్డర్, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ అయితే కార్పెంటర్ ఇలా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా బెంగళూరు డివిజన్కి సంబంధించి అంటే ఒక్కొక్క డివిజన్లో పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి మనకు బెంగళూరు డివిజన్లో వచ్చేసరికి 230 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సేమ్ అనమాట. ఏది ఫిట్టర్, డీజిల్ లోకో షీల్డ్, అలాగే ఎలక్ట్రీషియన్ డీజిల్ లోకో షీల్డ్, అలాగే ఎలక్ట్రీషియన్ జనరల్, అలాగే ఫిట్టర్ కెరీర్ క్యారేజ్ అండ్ వేగన్కి సంబంధించి ఇలా వెల్డరు, ఫిట్టరు మొత్తంగా 230 పోస్టులు. సేమ్ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీకి సంబంధించి. మైసూరు డివిజన్కి సంబంధించి మనకు 177 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా సేమ్ అనమాట. 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇంకా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఐటీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకపోతే సెంట్రల్ వర్క్షాప్ మైసూర్కి సంబంధించి ఈ 904 పోస్టులు. ఇది వచ్చేసరికి అంటే దీనికి ఒక్కదానికే అంటే కేటగిరీ వైజ్ అనమాట. ఈ ఒక్కదానికే మనకు 904 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి జస్ట్ మీరు ఐటీఐ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. 1 year అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి అది ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇంకా మనకు బేసిక్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అంతే 50%. ఇంకా ఐటీఐలో వచ్చేసరికి మినిమం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అప్రెంటిస్షిప్ పోస్టులు అనమాట. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఇప్పటికైతే మెన్షన్ చేయలేదు. జస్ట్ మీకు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇవి గాయస్ మొత్తం డీటెయిల్స్ అయితే. ఎలిజిబుల్ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఏజ్ లిమిట్కి సంబంధించి 15 సంవత్సరాల నుంచి
general candidates should have completed 15 years of the age and should not have completed 24 years of age at the last date of notification. అంటే నోటిఫికేషన్ మనకు వదిలినప్పటి నుంచి అంటే క్లోజింగ్ డేట్ అయ్యేంత వరకు మీకైతే 24 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయ్యి ఉండకూడదు, 15 సంవత్సరాల కంటే తక్కువ అయితే ఉండకూడదు. అంటే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి అంటే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి అయితే మనకు ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ 10+2 ఎగ్జామినేషన్ మినిమం 50% మార్క్స్, దాంతోపాటు ఐటీఐ, ఈ రెండు అయితే ఉండాలి. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాతనే కదా మనం ఐటీఐ తీసుకునేది. అందుకని 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ ఏ పోస్టుకి మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకి సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించి మీరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ 100 రూపీసే ఫ్రెండ్స్, చాలా తక్కువ అనమాట. ఖచ్చితంగా అయితే మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక్కొక్క డివిజన్లో చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక్క డివిజన్లో 904 పోస్టులు, ఇంకో డివిజన్లో 917, ఇంకో డివిజన్లో 217, ఇంకో డివిజన్లో 230, ఇంకో డివిజన్లో 170, ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి వెబ్సైట్లో అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పాను కదా, కింద కామెంట్ బాక్స్లో అడిగితే మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా నోటిఫికేషన్ ఒక లింకు, అప్లై చేసే లింకు, పీడిఎఫ్ ఫామ్ అన్నీ అయితే ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.